తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, పోయినసారి ఏ పార్టీ గెలుపొందింది, ఈసారి ఏ పార్టీ గెలుపొందే అవకాశం ఉంది అనే వివరాలు మీకు కూలంకుషంగా చెప్తా ఉన్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో కనుక తీసుకున్నట్లయితే తిరుపతిలో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. దాంట్లో 7 వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక మిగతా పార్టీలకి ఎటువంటి అవకాశం కూడా ఇవ్వలేదు. ఇక తిరుపతి లోక్సభ సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అవి గూడూరు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, వెంకటగిరి, సూళ్లూరుపేట, సర్వేపల్లి. ఇక గూడూరు అసెంబ్లీ సెగ్మెంట్ని కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి మెరిగ మురళీధర్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ నుంచి పాసం సునీల్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో వెలగపల్లి వరప్రసాద్ రావు వైఎస్ఆర్సీపీ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన మెరిగ మురళీధర్కే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, బట్ నేరో ఓట్లతోటి. ఇక సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకుంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా నూకటోటి రాజేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ క్యాండిడేట్గా కోనేటి ఆదిమూల్యం పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ కోనేటి ఆదిమూల్యం పోయినసారి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలిచారు, బట్ ఈసారి అతనికి టికెట్ ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరారంటే కూటమి పార్టీలో చేరారు. ఈసారి కూటమి పార్టీ నుంచి అతనికి ఇక్కడ టికెట్ వచ్చింది. అయినా సరే ఈ సత్యవేడు నుంచి మళ్ళీ నూకతోటి రాజేష్ వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ గెలుపొందే అవకాశం ఉంది. ఇక శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమి పార్టీ అయిన టీడీపీ నుంచి ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అయితే 2019లో మాత్రం బియ్యపు మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గెలుపొందారు. ఇక ఈసారి కూడా అతనికే గెలుపొందే అవకాశం ఎక్కువగా ఉంది వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది. జనసేన నుంచి ఆరణి శ్రీనివాస్ పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో భూమన కరుణాకర్ రెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున. ఈసారి భూమన అభినయ్ రెడ్డి గెలుపొందే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఇక వెంకటగిరిని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ తరపున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక కూటమి పార్టీ అయిన టీడీపీ తరపున రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో నారాయణ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. ఇక ఈసారి టీడీపీ క్యాండిడేట్ అయిన రామకృష్ణ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. సూళ్లూరుపేట విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ నుంచి కిలివేటి సంజీవయ్య పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ కూటమి పార్టీ అయిన టీడీపీ నుంచి నెలవెల విజయశ్రీ పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కూడా కిలివేటి సంజీవయ్య గెలుపొందారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. ఈసారి కూడా అతను గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక సర్వేపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ని తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీ అయిన టీడీపీ నుంచేమో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డి గెలుపొందారు. ఇక ఈసారి కూడా వైఎస్ఆర్సీపీ అతనికే టికెట్ ఇచ్చింది. ఇక ఈసారేమో టీడీపీ క్యాండిడేట్ అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.